ఇండియా ఉమెన్స్ టీం చరిత్ర తిరగరాసింది. వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టీంను డిఫీట్ చేశారు. అది కూడా 339 పరుగుల భారీ టార్గెట్ను చేసి. సో ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇండియన్ ఉమెన్స్ టీం ఈ రేంజ్లో ఆడుతుంది, ఆస్ట్రేలియా టీంను డిఫీట్ చేసిందని చెప్పి ఎవరు కూడా అనుకుని ఉండరు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్కి ముందే మనకి కాస్త హోప్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్, 7 సార్లు వరల్డ్ కప్ గెలిచారు. అండ్ వరల్డ్ కప్లో చూసుకుంటే ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. అలాగే చివరి 15 వన్డే మ్యాచ్లో చూసుకుంటే ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఈవెన్ ఈ వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ మ్యాచ్లో చూసుకున్న మన ఇండియన్ టీం ఓడిపోయింది. సో దీంతో ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీమే ఫేవరెట్స్గా స్టార్ట్ అయ్యారు. అండ్ అనుకున్నట్టు వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్ దున్నేశారు. 338 రన్స్ భారీ స్కోర్ కొట్టారు, అది కూడా ఒక వరల్డ్ కప్ సెమీఫైనల్లో. సో ఇప్పటివరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో చూసుకుంటే ఎంత పెద్ద స్కోర్ను ఏ టీం కూడా చేయలేదు. అది ఉమెన్స్ టీం అవనివ్వండి, మెన్స్ టీం అయినా అవనివ్వండి. మెన్స్ క్రికెట్లో కూడా వరల్డ్ కప్ నాకౌట్స్లో హైయెస్ట్ రన్ చేసి బిలో 300 ఉంది. 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికా టీం మీద 298 చేశారు. అదే ఇప్పటివరకు వరల్డ్ కప్ నాకౌట్స్లో హైయెస్ట్ రన్ చేసి, అది మెన్స్ అయినా సరే ఉమెన్స్ అయినా సరే. ఇక ఉమెన్స్ క్రికెట్లో చూసుకుంటే కనీసం వరల్డ్ కప్ నాకౌట్స్లో ఎప్పుడు 250+ టార్గెట్ను కూడా చేయలేకపోయారు ఎవరు. ఇన్ఫ్యాక్ట్ ఈ నాకౌట్స్లో హైయెస్ట్ రన్ చేసి 219 పరుగులు మాత్రమే. అది కూడా ఎప్పుడో 2017 సంవత్సరంలో ఇంగ్లాండ్ టీం సౌత్ ఆఫ్రికా మీద చేసింది. సో ప్రీవియస్గా వరల్డ్ కప్ నాకౌట్స్ చరిత్రలో 220 కంటే పెద్ద టార్గెట్ను ఎవ్వరూ చేయలేకపోయారు. అండ్ ఓవరాల్గా మన ఇండియన్ ఉమెన్స్ టీం చూసుకున్న 270+ టార్గెట్స్ని ఎప్పుడు కూడా చేయలేకపోయింది. సో దీంతో ఆస్ట్రేలియా టీం ఎప్పుడైతే 338 కొట్టిందో ఇంక హోప్స్ పోయాయి. మన వాళ్ళు ఇంక మ్యాచ్ ఓడిపోతారు, వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిపోతారని చెప్పి చాలామంది హోప్స్ వదిలేసుకున్నారు. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ మన అమ్మాయిలు ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అది కూడా మామూలు రీతిలో కాదు. 7 సార్లు వరల్డ్ కప్ గెలిచిన కంగారుల టీంకు కంగారు తెప్పించారు. మరీ ముఖ్యంగా జమీమా అండ్ హర్మన్ ప్రీత్ కౌర్, వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అదే మనకి మ్యాచ్ని గెలిపించి పెట్టింది. అసలు మిడిల్ ఓవర్స్లో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. అయితే టువర్డ్స్ అండ్ దీప్తి శర్మ మరియు రేచా ఘోష్ వీళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా మర్చిపోకూడదు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు, అది కూడా 140+ స్ట్రైక్ రేట్తో. సో ఓవరాల్గా మన ఉమెన్ బ్యాటర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాను స్టన్ చేశారు. కేవలం 48.3 ఓవర్స్లోనే ఆ టీం సెట్ చేసిన టార్గెట్ను చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో ఎంత పెద్ద టార్గెట్ను చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ వాళ్ళకి స్టార్ట్ అంత మంచిగా రాలేదు. వాళ్ళ కెప్టెన్ అలీ సైలీ స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేసింది అండ్ ఎర్లీగా అవుట్ అయిపోయింది. బట్ ఆ తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది లిచ్ఫీల్డ్ మరియు ఎలిసీ పెరీ మధ్య. అసలు మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ అది. మరీ ముఖ్యంగా 22 ఏళ్ళ లిచ్ఫీల్డ్ ఆడింది తన లైఫ్లోనే ది బెస్ట్ నాక్ అని చెప్పుకోవచ్చు. అసలు మన ఇండియన్ బౌలర్స్ను లిటరల్లీ ఉతికారేసింది. మరీ ముఖ్యంగా ఒక స్విచ్ హిట్ షాట్ ద్వారా కవర్స్ పైన సిక్సర్ కొట్టింది, అదైతే మైండ్ బ్లోయింగ్. మనం మెన్స్ క్రికెట్లో కూడా అలాంటివి చాలా రేర్గా చూస్తూ ఉంటాం. సో లిచ్ఫీల్డ్ అయితే కేవలం 93 బంతులను 119 పరుగులు కొట్టి గేమ్ని మన ఇండియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ లాగేసుకుంది. మరీ ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు ఆ పార్ట్నర్షిప్ లిచ్ఫీల్డ్ మరియు పెరీ కలిసి 133 బంతుల్లోనే 155 పరుగులు చేశారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళ బ్యాటింగ్ చూసి ఆస్ట్రేలియా టీం ఈజీగా 400 కొట్టేస్తుందేమో అనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఈ టైంలో కామెంటేటర్స్ ఇండియా ఒక 370కి ఆస్ట్రేలియాని కట్టర్ చేస్తే గ్రేట్ అని చెప్పి మాట్లాడుకున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ పార్ట్నర్షిప్ ఏ రేంజ్లో వెళ్ళింది అనేది. బట్ ఎనివే ఆ 30 ఓవర్స్ మార్క్ తర్వాత మన ఇండియన్ బౌలర్స్ మెల్లగా కంబ్యాక్ చేయడం మొదలుపెట్టారు. మెయిల్ అమన్జీత్ కౌర్ ఎప్పుడైతే లిచ్ఫీల్డ్ వికెట్ తీసిందో ఆ తర్వాత ఆస్ట్రేలియా టీం యొక్క స్కోరింగ్ రేట్ పడిపోయింది. ఎలిసీ పెరీ ఒక ఎండ్లో స్టాండ్ ఇచ్చినప్పటికీ అంత ఫాస్ట్గా ఆడలేకపోయింది. 88 బంతులు 77 పరుగులు మాత్రమే చేయగలిగింది. సో ఫస్ట్ 30 ఓవర్స్లో చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ బౌలింగ్ బాగలేదు, అలాగే మరోసారి ఫీల్డింగ్ కూడా చాలా పూర్గా ఉంది. ఈజీ క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే బౌలింగ్ చేంజెస్ చూసుకుని అంత యాక్యురేట్గా లేవు, చాలా వరకు డిఫెన్సివ్ మైండ్ సెట్తో వెళ్ళారు. బట్ ఆ 30 ఓవర్ తర్వాత చూసుకుంటే మాత్రం కంబ్యాక్ చేయడం మొదలుపెట్టారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆస్ట్రేలియా టీం యొక్క వికెట్స్ తీస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా అపోనెంట్ టీంకు మరో భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. మధ్యలో కిమ్ గ్రాత్ మరియు గార్డ్నర్ మాత్రమే కాసేపు ఆడారు. సో డెఫినెట్లీ గార్డ్నర్ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడింది, 45 బంతుల్లో 63 పరుగులు కొట్టింది. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీంకి 338 స్కోర్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ గార్డ్నర్ నాకే. ఆమె కనుక ఎర్లీగా అవుట్ అయి ఉంటే ఆస్ట్రేలియా కొలాప్స్ అయి ఉండేది, అంటే వాళ్ళు 300 ఆల్ అవుట్ అయిపోయి ఉండేవారు. సో మన బౌలర్స్తో పాటు ఫీల్డర్స్ బ్యాక్ అండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ బాగా కంబ్యాక్ చేశారు. మెయిల్ 3 రన్అట్లు ఇన్ఫ్లిక్ట్ చేసి ఆస్ట్రేలియా టీంని గట్టిగా దెబ్బకొట్టారు. అలాగే రన్ ఫ్లోను కూడా బాగా కంట్రోల్ చేశారు. బట్ ఎన్నో పిక్ ఆఫ్ ది బౌలర్స్ మాత్రం శ్రీచరణి, మన తెలుగు అమ్మాయి, మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేసింది. 10 ఓవర్స్లో 49 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంత పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయారు. రేణుకా సింగ్ ఠాకూర్ కూడా సేమ్ ఎకానమీతో బౌలింగ్ చేసింది కానీ ఆమెకు వికెట్లు రాలేదు. ఇక మిగతా బౌలర్స్ చూసుకుని వికెట్స్ వచ్చాయి కానీ ఎవరు కూడా అంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయలేకపోయారు. అందరి ఎకానమీ 6 దాటేసింది. సో డెఫినెట్లీ మరోసారి మన బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అంతంత మాత్రంగానే కనిపించింది, అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మినిమం 370 అయినా కొడతారు అనుకున్న ఆస్ట్రేలియా టీంను 338గా కట్టడి చేశారు. అంటే ఒక 30-35 రన్స్ ఎక్కువ బాగుండకుండా చూసుకున్నారు. దీనివల్ల మన టీమిండియాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మిగిలిన మొమెంటమ్ను బ్యాటింగ్లో క్యారీ చేయగలిగారు. సో మన వాళ్ళ చేజ్ విషయానికి వస్తే షఫాలి వర్మ 2 4లు కొట్టింది, బట్ వెంటనే అవుట్ అయిపోయింది. అండ్ స్మృతి మందాన చూసుకున్నా కాసేపు ఆడినప్పటికీ 24 రన్స్ కొట్టిన తర్వాత ఆవిడ కూడా అవుట్ అయిపోయింది. సో దీంతో చేజింగ్లో మన ఉమెన్స్ టీంకు మరీ అంత మంచి స్టార్ట్ రాలేదు. ఈవెన్ దో పవర్ ప్లేలో 60 రన్స్ కొట్టినప్పటికీ 2 వికెట్స్ కోల్పోయారు.
అది కూడా మన బెస్ట్ బ్యాటర్ అయిన మందన వికెట్ కోల్పోయాం. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ మంచి రన్ రేట్ను మెయింటైన్ చేశారు. అంటే అక్కడ కూడా బాగ్డానే బ్యాటింగ్ చేయలేదు. ఆ రిక్వైర్డ్ రన్ రేట్ను బిలో 8 ఉండేటట్టే చూసుకున్నారు. బట్ ఎనివే ఇంతటి లాంగ్ రన్ చేజ్లో ఫస్ట్ 10 ఓవర్స్లోనే 2 వికెట్లు కోల్పోయారంటే ఆ తర్వాత కంబ్యాక్ చేయడం అంత ఈజీగా ఉండదు. ఒక భారీ పార్ట్నర్షిప్ కావాలి, లేదంటే మరో వికెట్ పడితే మన వాళ్ళు ఇంకా కొలాప్స్ అయిపోయి మ్యాచ్ ఓడిపోతారు. సో ఇలాంటి క్రూషియల్ టైంలో జమీమా మరియు హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ స్టెప్అప్ అయ్యారు. అసలు వీళ్ళ పార్ట్నర్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 3వ వికెట్కు 156 బంతుల్లోనే 167 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. పర్టికులర్గా మిడిల్ ఓవర్స్లో ఆస్ట్రేలియా బౌలర్స్ని చాలా బాగా కౌంటర్ చేశారు. ఒకవైపు బౌండరీస్ కొడుతూనే అట్ ది సేమ్ టైం స్ట్రైక్ కూడా రొటేట్ చేశారు. సో ఇద్దరైతే 11th ఇన్నింగ్స్ కాస్త టైం తీసుకున్నారు. అంటే అరౌండ్ 500తో బ్యాటింగ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఒకసారి క్రీజ్లో సెట్ అయ్యారో ఆ తర్వాత యాక్సలరేషన్ మొదలైంది. మరి ముఖ్యంగా హర్మన్ ప్రీత్ కౌర్ పెద్ద పెద్ద షాట్లు కొట్టడం మొదలుపెట్టింది. వేరే జమీమా చూసుకుంటే చివరి వరకు ఉండాలని చెప్పి యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేసింది. సో ఇద్దరైతే ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఎట్విల్ బౌండరీస్ కొడుతూ ఆ రిక్వైర్డ్ రన్ రేట్ని ఎక్కడ కూడా 8 దాటకుండా చూసుకున్నారు. బట్ టు బీ ఫ్రాంక్, మన బ్యాటర్స్కి లక్ కూడా కలిసి వచ్చింది. ఇన్ఫాక్ట్ జమీమాకి అయితే 3 లైఫ్స్ వచ్చాయి. అలాగే హర్మన్ ప్రీత్ కౌర్కి చూసుకుని ఒక లైఫ్ వచ్చింది. సో హిస్టారిక్ చేజింగ్లో మన బ్యాటర్స్ కరేజ్ మరియు పట్టుదలకు తోడు లక్ కూడా కలిసి వచ్చింది. బట్ ఎనివే క్రూషియల్ టైంలో హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిపోవడం చూసాం. ఇంకప్పటికీ మన టీం కొట్టాల్సిన టార్గెట్ 100 కంటే ఎక్కువ ఉంది. అది కూడా అరౌండ్ 14.4 ఓవర్స్లో 113 రన్స్ కొట్టాలి. సో మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిపోయినప్పుడు అయితే కొంచెం భయం వేసింది, మన వాళ్ళు ఏమైనా మళ్ళీ కొలాప్స్ అయిపోతారని చెప్పి. బట్ ఈ టైంలో జమీమా తన వికెట్కు చాలా వాల్యూ ఇచ్చుకుంది. ఎక్కడ మరో సెటిల్ అయిన బ్యాటర్ అవుట్ అయిపోతే ఆస్ట్రేలియా టీం కంబ్యాక్ చేస్తుందని చెప్పి ఆవిడ కొంచెం స్లో అయింది. బట్ ఇలాంటి టైంలో దీప్తి శర్మ ఆడింది భయ్య ది మోస్ట్ వాల్యుబుల్ క్యామియో అని చెప్పుకోవాలి. అది 2లో సెట్ అయిన బ్యాటర్ తన వికెట్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. దీంతో ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా టీం ఏమైనా ప్రెజర్ పెట్టి 2-3 ఓవర్లు పొదుపుగా వేసి ఉంటే ఆ ఈక్వేషన్ చాలా దారుణంగా అయిపోయేది. కానీ దీప్తి శర్మ మాత్రం అలా జరగడం లేదు. రన్ రేట్ను పడిపోవడం లేదు. 17 బంతుల్లోనే 24 పరుగులు చేసింది. ఇన్ఫాక్ట్ జమీమా మరియు దీప్తి శర్మ మధ్య 33 బంతులు 38 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ ఇందులో జమీమా బ్యాటింగ్ చూసుకుంటే 17 బంతులు 11 పరుగులు చేసింది. వేరేస్ దీప్తి 17 బంతులు 24 పరుగులు చేసి ది మోస్ట్ క్రూషియల్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడింది. సో నిజంగా ఈ లిటిల్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ చేజింగ్లో మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్పుకోవాలి. దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడకపోవచ్చు. బట్ ఈ పార్ట్నర్షిప్ లేకపోతే ఖచ్చితంగా కొలాప్స్ జరిగేది. ఇక తర్వాత రిచా ఘోష్ కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడింది. 16 బంతుల్లోనే 26 పరుగులు చేసింది. అండ్ ఈ టైంలో జమీమా కూడా 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసింది. సో వీళ్ళిద్దరి మధ్య 31 బంతులు 46 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దీనివల్ల ఈక్వేషన్ చాలా వరకు క్లోజ్గా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ రిచా ఘోష్ ఇన్నింగ్స్ కారణంగా ఈ ఈక్వేషన్ రన్ బాల్కి వచ్చింది. అయితే అంత ముందు చూసుకుంటే 60 బంతులు 82 పరుగులు కొట్టవలసిన సిచ్యువేషన్ ఉంది. సో విధంగా దీప్తి శర్మ మరియు రిచా ఘోష్ ఇద్దరు కూడా అద్భుతమైన క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. వీళ్ళిద్దరు కలిసి జమీమా మీద ప్రెజర్ పడకుండా చూసుకున్నారు. దీనివల్ల ఆమె చివరి వరకు ఉండగలిగింది. అండ్ చివరిలో యాక్సలరేట్ చేసి కొట్టింది. రిచా ఘోష్ అవుట్ అయిన తర్వాత తను యాక్సలరేట్ చేసి గేమ్ని చాలా ఈజీగా ఫినిష్ చేసింది. బట్ ఎనివే జమీమా కొట్టిన సెంచరీ అయితే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోద్ది. 134 బంతుల్లో 127 పరుగులు చేసింది. తనకు వచ్చిన లైఫ్స్ని బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఒక ఎండ్లో పాతుకుపోయింది. సో ఒక వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద టీం మీద ఇలాంటి సెంచరీ కొట్టడం అంటే తనకి జీవితాంతం గుర్తుండిపోద్ది. తన కెరియర్లో ఫ్యూచర్లో ఎన్ని సాధించినా సరే ఇది మాత్రం ది బెస్ట్గా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎనివే ఈ విక్టరీతో మొత్తం అయిపోలేదు. మన వాళ్ళ ఆస్ట్రేలియా టీం ఓడించారు. బట్ ఇంకా వరల్డ్ కప్ డ్రీమ్కు ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంతో తలపడబోతున్నారు. సో వీళ్ళ మీద కూడా మన వాళ్ళు లీగ్ స్టేజ్లో ఓడిపోయారు. బట్ ఈ సెమీఫైనల్ ఆస్ట్రేలియా టీంను ఓడించిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ఫైనల్ మ్యాచ్లో మన టీంను టాప్లో పెడుతుంది. చూద్దాం మరి ఆదివారం రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో మన ఉమెన్స్ టీం సౌత్ ఆఫ్రికాని డిఫీట్ చేస్తారా లేదా అనేది.